మెయిన్ బొబ్బట్టుకి నేతే ఎక్కువ బాగుంటుంది, ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడైతే మంచిగా చేస్తున్నాడు, బాగుంటుంది, టేస్ట్గా చాలా. సో కాస్ట్ పెట్టొచ్చు అంటారా 15 రూపాయలు బొబ్బట్టు? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మీటమ్. నోరు గురించే మరొక ఫుడ్ బ్లాగ్ తో మీ ముందుకి మన ఛానల్ అయితే వచ్చేసింది అనమాట. పండుగ వచ్చినా, పప్పన్నం పెట్టినా, చుట్టాలకి ఇచ్చినా, మనం తిన్నా మన తెలుగుంటి రుచుల్లో బొబ్బట్లది ఒక ప్రత్యేకమైన స్థానం. వేడి వేడి మెత్తటి బొబ్బట్ల మీద నెయ్యి వేసుకుని తింటే ఆ అనుభూతి వర్ణించలేనిది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం అలాంటి రుచికరమైన బొబ్బట్లు దొరికే ఒక మంచి చోటుకైతే వచ్చేసాను. సో ఈ వీడియోలో మనం ఈ బొబ్బట్ల గురించి అయితే చూద్దాం. ఈ ప్లేస్ కి నేను ఇంతకుముందు 2-3 సార్లు అయితే రావడం జరిగింది. సో ఈ బొబ్బట్లు అయితే నాకు చాలా రుచించాయి. సో ఈ రుచిని మీ దాకా తీసుకొద్దామని చెప్పి చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో వీడియో చివరి వరకు చూసి ఇలాంటి అమేజింగ్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. రండి చూసొద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ కేపీహెచ్బిలో ఉన్నాం. కేపీహెచ్బిలో ఆంధ్ర వంటకాలకి, రెస్టారెంట్స్కి కొదవే ఉండదు. అన్ని రకాల వెరైటీలు ఎన్ని కావాలంటే అన్ని దొరుకుతున్నాయి. ఈ ఏరియాలో 9th ఫేస్ రోడ్లో బొబ్బట్లు దొరికే ఒక షాప్కి మిమ్మల్ని తీసుకొచ్చాను. బొబ్బట్లు వేడి వేడిగా అప్పటికప్పుడు వేసి ఇస్తూ ఉంటారు బాసు. టేస్ట్ మాత్రం అదిరిపోయిందంటే నమ్మండి. ఈ షాప్ పేరు వచ్చేసి శివపార్వతి లైవ్ నేతి బొబ్బట్లు. దీని లొకేషన్ డెస్క్రిప్షన్లో పెట్టాను, మీరు రావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఈ షాప్ ఫేమస్సో కాదో నాకు తెలియదు, కానీ వీకెండ్స్లో సరదాగా ఈవినింగ్ స్నాక్స్ కోసం తిరుగుతూ ఒకసారి ఇక్కడ బొబ్బట్లు అయితే తిన్నాను. అవి నాకు చాలా బాగా నచ్చాయి. నెయ్యి వేసి వేడివేడిగా మెత్తగా భలే ఉన్నాయి. ఆల్రెడీ జనాలు కూడా బాగానే వస్తున్నట్టు కనిపిస్తున్నారు. జనరల్గా బొబ్బట్లు లైవ్ అని బోర్డు పెట్టినా కూడా ముందే ప్రిపేర్ చేసి హాట్ బాక్స్లో ఉంచేసి ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం అలా లేదు. బొబ్బట్లు మనం ఆర్డర్ చేయగానే అప్పటికప్పుడు మన ముందే ఫ్రెష్గా ప్రిపేర్ చేసి ఇస్తున్నారు. అవి ఒక బొబ్బట్టైనా కానీ, చాలా రకాల బొబ్బట్లైనా కానీ అప్పటికప్పుడు మన ముందే చేస్తున్నారు. సో ఒక రకంగా అసలు ఎలా చేస్తున్నారు, ఏమేం వాడుతున్నారు అన్నీ కూడా క్లియర్గా మనం చూడొచ్చు. బొబ్బట్లు ఎలా వండాలి అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ ప్రాసెస్ అనేది నాకు చాలా నచ్చేసింది. మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సంక్రాంతి పండగకి బొబ్బట్లు ఇంట్లో చేసుకుంటూ ఉంటారు కదా. మా ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదు, కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో తినేవాళ్ళం. నాకైతే ఇవి చాలా ఇష్టం. మీలో ఎంతమందికి బొబ్బట్లు ఇష్టమో నాకు కామెంట్స్లో చెప్పండి గైస్. ఫ్రెండ్స్తో సరదాగా అలా వచ్చి ఈ కమ్మటి బొబ్బట్లని ఆరగిస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే భలే అనిపిస్తుంది కదా. ఇక్కడ మనం ఇలా ఆర్డర్ చేసిన 5 minutesలో మన ముందు బొబ్బట్లు అయితే వచ్చేస్తాయి. చక్కగా వేడివేడిగా తినొచ్చు. దాంతోపాటు పార్సల్ కూడా సపరేట్గా చేసి ఇస్తున్నారనమాట. ఈ బొబ్బట్లలో ఇక్కడ మనకి 2 రకాలు ఉన్నాయి. ఒకటి నేతి బొబ్బట్లు, ఇంకోటి కోవా బొబ్బట్లు. నార్మల్గా అన్ని చోట్ల బెల్లంతో చేసిన నేతి బొబ్బట్లు అయితే కామనే, కానీ ఇక్కడ కోవా కూడా చాలా బాగుంది. కోవా కాబట్టి దాని కాస్ట్ కొంచెం ఎక్కువే, 30 రూపీస్. నేతి బొబ్బట్లు అయితే 15 రూపాయలు. వాటితో పాటు పూర్ణం బోండాలు, కాజా, పూతరేకులు, ఇంకా కొన్ని రకాల స్వీట్స్ అయితే ఇక్కడ మనకి దొరుకుతాయి. వాటి గురించి చూసే ముందు ఇక్కడ బొబ్బట్లు ఎలా ఉన్నాయో కస్టమర్స్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో, బాగున్నారా? బాగున్నాను. ఇక్కడ బొబ్బట్లు ఫస్ట్ టైం తింటున్నారు, ఇంకెంత తిన్నారా బ్రో? లేదు బ్రో, తింటూ ఉంటారా? 3 months నుంచే రోజు బొబ్బట్లు సూపర్ ఉన్నాయి బ్రో. క్రేజీ. సో బయట ఇంతమంది ఎక్కడ తిన్నారా? బయట ఇంత ముందు తిన్నాం కానీ అంత టేస్ట్ లేదు బ్రో. ఇక్కడ బాగుందని ఇక్కడే తింటాం రెగ్యులర్. ఇక్కడైతే మన కళ్ళ ముందు చేస్తారు, బయట ఆల్రెడీ ప్యాకింగ్ లైవ్ లో చేస్తారు కాబట్టి అదొక. సో మీరు ఎన్ని రకాల బొబ్బట్లు ట్రై చేశారు బ్రో? ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. నేను 2 రకాలు తిన్నాను బ్రో. కాకపోతే నాకు నేతి బొబ్బట్లు ఫేమస్ ఇక్కడ. నేతి బొబ్బట్లు. ఓకే. సో మెయిన్ మీకేం నచ్చింది అంటే టేస్ట్? అంటే కొంతమంది కాస్ట్ కి తగ్గ టేస్ట్ ఇస్తున్నారని ఒక పాయింట్ ఉంటుంది, కొంతమంది ఏమో రుచి ఎంత వస్తుంది. మీకేం నచ్చింది? నెయ్యి ఉంటే మెయిన్ బొబ్బట్టుకి నేతే ఎక్కువ బాగుంటుంది, ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇక్కడైతే మంచిగా చేస్తున్నాడు, బాగుంటుంది, టేస్ట్గా చాలా. సో కాస్ట్ పెట్టొచ్చు అంటారా 15 రూపాయలు బొబ్బట్టుకి? చాలా రీజనబుల్.
ఓకే బ్రో. బెస్ట్ అని చెప్పొచ్చు. వర్త్ ఇట్. సో నచ్చిందా? రికమెండ్ చేస్తారా వేరే వాళ్ళకి? షూర్ బ్రో, కన్ఫర్మ్. థ్యాంక్ యూ బ్రో, మీ టైం ఇచ్చింది. మరి ఈ కమ్మటి బొబ్బట్లని మనం కూడా రుచి చూసేద్దామా? సో మొత్తానికి వేడి వేడి బొబ్బట్టుతో పాటు పూర్ణం బొండాలు అయితే తెచ్చుకున్నాను అనమాట. సో ఈ పూర్ణం బొండాల స్పెషాలిటీ ఏంటంటే మనోడు అందులో కూడా నెయ్యి వేస్తాడు. బొబ్బట్టు మాత్రం వేడిగా కాలిపోతుంది. ఈ చల్లటి క్లైమేట్లో తింటే ఇంకా బాగుంటుంది. అదిరిపోయింది. అంటే ఇది నా ఫస్ట్ టైం ఏం కాదు, ఇంతకుముందు 4-5 సార్లు తిన్నాను అనమాట. అఫ్కోర్స్ ఇంటికి కూడా తీసుకెళ్ళాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. బయట 2-3 సార్లు తిన్నాను కానీ బొబ్బట్టు మెయిన్ ఏంటంటే కరెక్ట్గా పిండి కలపకపోతే గట్టి పడిపోతాయి అనమాట. ఒక 5 minutesకే తినలేని విధంగా అయిపోద్ది. సో ఇదంటే మెత్తగా చాలా సాఫ్ట్గా బాగుంది. సో పప్పును కూడా టేస్ట్ చేద్దాం. సో పప్పులో నెయ్యి అయితే వేస్తారనమాట, చూడండి. పప్పును కూడా బాగుంది. ఇప్పుడు నేను తిన్న వాటిలో బెస్ట్ అని చెప్పలేను కానీ పర్లేదు, బాగుంది. బట్ ఇక్కడికి మాత్రం నేనైతే బొబ్బట్టు కోసమే వస్తాను. అండ్ అన్నయ్య యాస కూడా నాకు చాలా ఇష్టం. శ్రీకాకుళం కదా, తెలిసిపోతుంది అనమాట ఆ యాస చూడగానే. అండ్ బొబ్బట్టుతో పాటు మనకి వేరే వేరే వంటకాలు కూడా ఉన్నాయి. కాకినాడ కాయ, మాల్పూరి, ఇలా రకరకాల ఐటమ్స్ ఏదైనా అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా చుట్టుపక్కల ఉంటే రండి, ఒక టేస్ట్ అయితే చేయండి. నచ్చితే మీ అనుభవాన్ని నాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. పక్కన నచ్చుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే బొబ్బట్టు టేస్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. సో 15 రూపాయలు బొబ్బట్టుకి అయితే నాకు తెలిసి చాలా వర్త్ అనిపించింది. స్పెషల్గా నెయ్యి కూడా ఆ కాల్చేటప్పుడు 2 times అయితే వేసాడు. ఆ నెయ్యికి బెల్లం ఆ కాంబినేషన్ మనం ఖచ్చితంగా 15 రూపీస్ అయితే వర్త్. అండ్ కోవ బొబ్బట్టు కూడా 30 రూపీస్ అంట. అందులో మనకి మిల్క్ ఐటమ్ కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో 2 కూడా వర్త్ అని చెప్పొచ్చు. సో మీరు కూడా ఇలాంటి అమేజింగ్ ఫుడ్ బ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరొక వీడియోలో తప్పకుండా కలుద్దాం. మరి ఈ బొబ్బట్ల వెనకాలన్న కబుర్లు, ఇంకా ఈ షాప్ గురించి మరిన్ని విశేషాలు షాప్ ఓనర్ అని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామనండి. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నామన్న. సో మీ షాప్ లో ఇంతమంది బొబ్బట్లు అయితే తిన్నాను అనమాట. నాకైతే రుచి నచ్చింది. థ్యాంక్ యూ అన్న. అందుకే మీ యొక్క బొబ్బట్లు ఏవైతే అవి నలుగురికి పరిచయం చేద్దాం అన్న ఒక పర్పస్ అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఓకే అన్న. సో మేము అడగగానే ముందు ఒప్పుకున్నందుకు మీకైతే థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్స్. సో మీ దగ్గర స్పెషల్ ఏంటన్నా? అంటే బయట బొబ్బట్లకి మీకు అసలు స్పెషల్ ఏంటి? స్పెషల్ అంటే పిండి కలుపుకోవడం కూడా వాటి నీట్గా ఉంటుందన్న. ఓకే. నెక్స్ట్ వచ్చి గ్రైండింగ్ బాగా చేసుకుంటామన్న. నెయ్యి దానికి తగ్గట్టుగా వేస్తాము. ఓకే. తర్వాత ఇలాచి, దానివల్ల ఇలాచి కూడా వేస్తామన్న. ఓకే ఓకే. దానివల్ల టేస్ట్ వస్తుంది. గీ కూడా పర్ఫెక్ట్ అయిన క్వాలిటీ గీ వేస్తాము, దానివల్ల వస్తుంది. సో మీరు అసలు ఈ బొబ్బట్లు ఎక్కడ నేర్చుకున్నారన్నా? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మేము మాస్టర్ గారు నేర్చుకున్నాం. ఫస్ట్ మాస్టర్ దగ్గర పెట్టుకున్నాం ఇక్కడ మాస్టర్ని. అలాగే ఆయన దగ్గర నేర్చుకున్నాం. ఆయన దగ్గర నేర్చుకుని మెల్లగా మీరే షాప్ నడుచుకుంటాను. సో నిజానికి బొబ్బట్లు అయితే నిజంగా చాలా బాగున్నాయి. అంటే బయట నేను 2-3 చోట్ల తిన్నాను కానీ అదేంటంటే కొంచెం సాగడం, కొంచెం గట్టిగా పడడం అలా జరుగుతూ ఉంటుంది. సో మీ దగ్గర కొంచెం అలా క్వాలిటీ లేదు, అంటే ఫ్రెష్ గా అనిపించింది. ఇంటికి తీసుకెళ్ళినా కానీ మా ఫ్యామిలీ కూడా ఎక్కడ తెచ్చారని అది కూడా అడిగారు. సో వేరే వాళ్ళకి మీకు ఎక్కడ తేడా ఉంది అంటే మీరేమనుకుంటున్నారు? పిండి కలిపే విధంగా ఉంటుంది. సో ఇంకా మన దగ్గర ఎలాంటి ఐటమ్స్ ఉన్నాయన్నా? డబల్ కా మీఠా, మలాయ్ పూరి, మిల్క్ మైసూర్ పాకు, కాజు పట్టీషా. సో వాటి ధరలు చెప్తారా? ఇప్పుడు మనకి బొబ్బట్లు ఎన్ని రకాలు ఉన్నాయి? బొబ్బట్టు కోవా బొబ్బట్టు ఉంది, నేతి బొబ్బట్టు ఉందన్న. ఓకే. కోవా బొబ్బట్టు వచ్చి 30 రూపాయలు, నేతి బొబ్బట్టు వచ్చి 15 రూపాయలు. సో రెండింటికి డిఫరెన్స్ ఏందన్నా? అంటే అది పాలకోవా వస్తుంది. పాలకోవా వస్తుంది. ఇది పూర్ణం అంటే బెల్లంతో చేసేది. సో దేంట్లో నెయ్యి వేస్తారు? అది ఏదైనా నెయ్యి వస్తుంది. ఓకే. మిల్క్ మైసూర్ పాకు 20 రూపాయలు అన్న. ఓకే. కాజు పట్టీషా 20 రూపాయలు అన్న. 20 రూపాయలు. డబల్ కా మీఠా 20 రూపాయలు అన్న బాక్స్ వచ్చి. ఓకే. కాజా 15 రూపాయలు అన్న. పూర్ణం బూర్ వచ్చి 20 రూపాయలు అన్న.
ఇట్లా పూతరేకులు కూడా పూతరేకు 30 రూపాయలు అన్న. చెప్పారు. అవును, పూతరేకులు అంటే గుర్తొచ్చింది. పూతరేకులు ఎవరు ప్రిపేర్ చేస్తారన్న? ఆత్రేయపురం నేను తెప్పించుకుంటాను. అక్కడ నుంచి తెప్పిస్తారా మీరు? పక్క ఎందుకంటే హైదరాబాద్ లో మనకి అవుట్లెట్స్ చాలా ఉన్నాయి, అందరూ ఆత్రేయపురం నుంచి తెప్పిస్తా ఉంటున్నారు, కానీ ఆ టేస్ట్ నాకు ఎక్కడ తగల. ఎందుకంటే నేనైతే ఆత్రేయపురంకి వెళ్ళి అక్కడ తినొచ్చాను. సో ఆ టేస్ట్ అనేది మనకు ఐడియా ఉంది. సో ఇప్పుడు మీరు కూడా అక్కడ నుంచి తెప్పిస్తున్నారు డైలీ. ఓకే. సో ఇంకొకటి చూడడానికి ఒక కోనసీమ స్పెషల్ ఐటమ్స్ కాజా ఒకటి, పూర్ణాలు ఒకటి, ఆత్రేయపురం పూతరేకులు, బొబ్బట్లు. సో ఇది చూస్తుంటే ఏదో కోనసీమ స్పెషల్ ఐటమ్స్ అన్ని ఇక్కడే ఉన్నట్టు. సార్ మీదే ఊరన్నా? మాది శ్రీకాకుళం అన్న. అచ్చా, మీది కూడా అటు సైడే ఆల్మోస్ట్ శ్రీకాకుళం. శ్రీకాకుళం నుంచి ఇక్కడ హైదరాబాద్ వచ్చారా? అవును. సో ఈ షాప్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1 year అవుతుంది. 1 year. సో ఎలా ఉందన్న? బాగుందండి. సో థ్యాంక్స్ అన్న, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ షాప్ గురించి మాకు డీటెయిల్స్ చెప్పినందుకు. ఓకే. సో యాక్చువల్లీ అన్నయ్యని వీడియో తీయాలనుకుంటున్నారంటే అన్నయ్య చాలా ఆలోచించాడు. ఏంటన్నా అంత ఆలోచిస్తున్నాను అంటే ఎంత తీసుకుంటారని అని అడిగాడు. సో నేను అన్నాను, అన్న అసలు ఎంత తీసుకునేది ఏంది, షాపు నీ దగ్గర ఫుడ్ బాగుంది, నాకు నచ్చింది, నలుగురికి చూపిద్దామన్న ఒక ఇంట్రెస్ట్తో అడిగాను. కానీ అన్నయ్య డబ్బుల గురించి ఆలోచించాడు. అంటే బేసిక్ యూట్యూబ్లో కూడా మనం ఇప్పుడు ఏంటంటే చాలా కమర్షియల్ అయిపోయింది. ఒక షాప్ గురించి పెట్టాలంటే అందరూ డబ్బులు తీసుకొని పెట్టడం అలా చేస్తున్నాం అనమాట. సో ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న స్ట్రీట్ ఫుడ్స్ మనం ఎంకరేజ్ చేస్తే అందరికీ మంచిది, అన్నయ్యకి కూడా మంచిది, మనకు కూడా ఒక మంచి ఫుడ్ ఐటమ్ అనేది తెలుస్తుంది. కాబట్టి వీడియో అయితే తీసాను అనమాట. థ్యాంక్స్ అన్న. ఓకే, థ్యాంక్స్. మీ షాప్ని వీడియో తీసే ఒక ఆపర్చునిటీ మాకు ఇచ్చారు. ఓకే, థ్యాంక్స్ అన్న. సో గైస్, చూశారు కదా కమ్మటి బొబ్బట్ల వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఇలాంటి అమేజింగ్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.